విశాఖ జిల్లా భీమిలి జనసేనలో టికెట్ల రచ్చ కొనసాగుతోంది. భీమిలి అసెంబ్లీ స్థానం గంటా శ్రీనివాసరావుకు ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో స్థానిక నేతలంతా సమావేశమయ్యారు. మన భీమిలి మన సంధి పేరుతో ఆందోళన చేశారు. భీమిలి అసెంబ్లీ సీటు జనసేనకే కేటాయించాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. గత 5 ఏళ్ల నుంచే జనసేన కష్టపడి పనిచేస్తోందని భీమిలి సీటు స్థానికులకే ఇవ్వాలని కోరుతున్నారు. దోపిడీదారులకు భీమిలి సీటు ఇవ్వడం వలన నిజమైన నాయకులకు అన్యాయం జరుగుతుందన్నారు. గత 5 సంవత్సరాలుగా ఏదైతే భీమిలి నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏ ప్రతిపక్ష నేత కూడా కంటిన్యూస్గా 5 సంవత్సరాలు పనిచేయలేదు భీమిలిలో. అలాంటిది మేము కంటిన్యూస్గా పనిచేసాం కాబట్టి ఈ టికెట్ని మేము ఆశిస్తున్నాం. ఎవరైతే ఇన్ఛార్జీలు ముందు నుండి పనిచేస్తున్నారో వాళ్ళ కష్టాన్ని పార్టీలు డెఫినెట్గా గుర్తించాలి. అప్పటికప్పుడు ఎవరినో నేతల్ని తీసుకొని వచ్చి పెడితే వాళ్ళు కనెక్ట్ అవ్వడం జనాల్లో అంత ఈజీ కాదు. కాబట్టి మేము ఎప్పుడు అభ్యర్థించేది ఏంటంటే ఇన్ఛార్జీలుగా గత 5 సంవత్సరాలుగా ఎవరినైతే పెట్టారో అలాంటి వాళ్ళకి సీట్ కేటాయిస్తే ప్రజల్లో ఆల్రెడీ ఉన్నారు, ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాడారు కాబట్టి వాళ్ళకి ఇవ్వమని చెప్పి మేము కోరుకుంటున్నాం. రైట్, ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రస్తుతం భీమిలిలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి? అరుణ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీముల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీకి చెందిన ముఖ్య నాయకులంతా మన సంధి మన భీమిలి పేరుతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్థానికులకి భీమిలి సీటుని ఇవ్వాలని జనసేన పార్టీ గత 5 ఏళ్ల నుంచి అక్కడ కష్టపడి పనిచేస్తుందని, ఇప్పుడు జనసేన కాదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు సీటు ఇస్తే ఊరుకునేది లేదంటూ కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. స్థానికంగా ఉన్న నేతలకు సీటుని ఇవ్వడం వల్ల అక్కడ ప్రజా సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంటుందని, స్థానికేతరులకు అక్కడ సీటు ఇవ్వడం వల్ల వారు ఒకవేళ గెలిస్తే దోపిడీకి పాల్పడతారు, ఓడిపోతే మరుసటి రోజే మూటముళ్ళు సర్దుకొని వేరే చోటకి వెళ్లిపోతారు. అటువంటి నేతలకు ఇవ్వద్దంటూ కూడా జనసేన నాయకులు తమ అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. గత ఎన్నో పోరాటాలు చేస్తుంది జనసేన పార్టీ. స్థానికంగా ఉన్న నేతలందరినీ కలుపుకొని అనేక కార్యక్రమాలు చేపట్టింది కాబట్టి గత 5 సంవత్సరాల నుండి ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారో వారికి మాత్రమే ఇవ్వాలని, పొత్తులో భాగంగా ఈ సీటును తాము మొదటి నుండి కూడా ఆశిస్తున్నామని, కాబట్టి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి ముగ్గురు కూడా ఒక దగ్గర కూర్చొని సీటును జనసేనకే కేటాయించేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పి వారు స్పష్టం చేయడం జరిగింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి సీటు ఇస్తే సహించేది లేదని కూడా వారు పేర్కొనడం జరిగింది. ఇంతకు ఈ సమావేశానికి ముందుగానే 3 పార్టీల నేతలు కూడా సమావేశమయ్యి ఒక తీర్మానం కూడా చేశారు. స్థానికంగా ఉన్న నేతలకు సీట్ ఇవ్వాలి, బయట వాళ్ళకి ఇచ్చినట్లయితే మనం ఎవరికి కూడా పని చేయకూడదని ఒక నిర్ణయం కూడా రావడం జరిగింది. గత కొంతకాలంగా కూడా గంటా శ్రీనివాసరావు భీమిలి సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన అధిష్టానం చీపురుపల్లికి వెళ్లాలని సూచించినప్పటికీ కూడా గంటా మాత్రం భీముల్లోనే పోటీ చేస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న నేతలు 3 పార్టీల నేతలు జనసేన, బీజేపీ, టీడీపీకి చెందిన 3 నేతలు కూడా గంటా శ్రీనివాసరావు భీములు రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 3 పార్టీల్లో ఎవరికైనా పర్వాలేదు, స్థానికులకు మాత్రమే ఇవ్వాలి తప్ప స్థానికేతరులకు ఇవ్వరాదంటూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిన్న తెలుగుదేశం పార్టీ IVRS సర్వేను గంటా పేరు మీద చేయడం, అలాగే గంటా కూడా ఇక్కడ నుండి తాను పోటీ చేస్తానని లీకిలవడం, గంటా అనుచరులు కూడా ఈ సీటు గంటా శ్రీనివాసరావుకి వచ్చింది, భీమిలి నుంచి ఆయనే పోటీ చేస్తారని ప్రచారం చేసిన నేపథ్యంలోని ఈ రోజు జనసేన పార్టీకి చెందిన నాయకులు మన సంధి మన పేరుతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అట్లా